నమస్తే అండి. నమస్కారం సౌరం గారు. ఎలా ఉన్నారు సార్? అంతక్షేమనండి. ప్రస్తుతానికి అమెరికాకి మన ఇండియన్స్ కి ఈ జరుగుతున్న ఒక స్మాల్ యుద్ధం అని అనుకోవాలి దీన్ని. ఎవరికి వాళ్ళు ఎమోషనల్ గా చాలా ఫైట్ చేస్తూ ఉన్నాం. అండ్ వీటిలో ఈ టారిఫ్ ఒకటి. అవునండి. మాట్లాడితే ట్రంప్ గారు టారిఫ్ అంటున్నారు. టారిఫ్ ఏంటి అంటే టారిఫ్ అంటే ట్యాక్స్ అండి. ట్యాక్స్ కానీ ఇది ఏంటంటే ఇంపోర్ట్ ట్యాక్స్ అన్నట్టు. అంటే ఇప్పుడు మనం టారిఫ్ అమెరికా టారిఫ్ వేస్తుందంటే అమెరికా ఇండియా నుంచి ఏదైతే మనం ఎక్స్పోర్ట్ చేస్తామో అమెరికా అక్కడ తీసుకున్నప్పుడు ఆ ప్రోడక్ట్ మీద వాళ్ళు ట్యాక్స్ వేస్తారు. దాన్ని టారిఫ్ అంటారు అన్నట్టు. ఓకే. అయితే ఇంతకుముందు దాకా ఏంటంటే నార్మల్గా వాళ్ళ అమెరికన్ టారిఫ్స్ ఎప్పుడు కూడా చాలా తక్కువ ఉన్నాయండి. మన టారిఫ్స్ మొదటి నుంచి కూడా కొన్ని మీద ఎక్కువ ఉన్నాయి, కొన్ని మీద తక్కువ ఉన్నాయి. సరే, ఓవరాల్గా మాత్రం టారిఫ్ అన్నది యుఎస్ ఇండియానే కాదండి, మిగతా ప్రపంచ దేశాలన్నిటి మీద కూడా టారిఫ్ లేకుండా ఉన్నదన్నట్టు. చాలా తక్కువ కానీ మినిమం టారిఫ్ కానీ. ఇప్పుడు అది ఒక ఇండియా మీదనే కాకుండా మిగతా అన్ని దేశాల మీద కూడా టారిఫ్ ఇంపోజ్ చేస్తా అనేది. ఎందుకంటే యుఎస్ అన్నది బాగా అన్నిటిని ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఏది ఎక్స్పోర్ట్ చేస్తే ఎక్స్పోర్ట్ చేయనిస్తారు వాళ్ళు. దానికోసం ట్రంప్ గవర్నమెంట్ అన్నది రివర్స్ స్టాండ్ తీసుకొని ఏదైతే ఇంపోర్ట్ చేసే దాని మీద దాని ట్యాక్స్ వేసుకొని దాని మీద డబ్బులు సంపాదించామని ప్రయత్నిస్తుంది. దానివల్ల లోకల్ ప్రోడక్ట్స్ డెవలప్మెంట్ కానివ్వండి. ఇంకోటి ఏంటంటే రెసిప్రాకల్. ఇప్పుడు ఇండియా కనుక టారిఫ్ వేసి యుఎస్ టారిఫ్ వేయకపోతే ఇండియా మీద ఫోర్స్ చేసి మీరు మేము పంపించే ప్రోడక్ట్స్ మీద కూడా మీరు ట్యాక్స్ వేయొద్దు అని చెప్తున్నాడు. ఓకే, ఇప్పుడు మనం పన్నుల గురించి మాట్లాడుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు యుఎస్ చెప్తున్న ఈ టారిఫ్ అనేది ఏ ఏ రంగాలపై ఎఫెక్ట్ ఉంటుందంటారు? మెయిన్ ఇప్పుడు మనది నెంబర్ 1 ఎక్స్పోర్ట్ అన్నది టెక్స్టైల్స్ అండి. ఐటీ అన్నది ఒకటి, ఇది సర్వీసెస్ ఎక్స్పోర్ట్. దాని మీద ఇప్పుడు ఏం ట్యాక్స్ మాట్లాడతలేడు అతను. సో మెయిన్ ఏంటంటే టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్ అన్నది మన నెంబర్ 1 అండి, అంటే బట్టలు. దీని తర్వాత జ్యువెలరీ, అంటే మీరు డైమండ్స్, అంటే మనం డైమండ్స్ ఏం ప్రొడ్యూస్ చేయము. కాకపోతే ఏమైందంటే మనకు డైమండ్స్ ఇంపోర్ట్ చేసుకొని మళ్ళీ తర్వాత వాటిని పాలిష్ కానివ్వండి, రిఫైన్, కట్టింగ్ కానీ అవన్నీ చేసి మళ్ళీ ఎక్స్పోర్ట్ చేస్తాం. తో అవి కూడా ఈ మధ్యలో ఆర్టిఫిషియల్ డైమండ్ వచ్చి ఆల్రెడీ డిమాండ్ కొద్దిగా తగ్గిపోయింది. 2024 17% పడిపోయింది. అంతకుముందు కూడా కొద్దిగా పడుతూనే వస్తుంది. సో ఇప్పుడు ఈ టారిఫ్ 25% కనుక ఇంపోజ్ అయితే మాత్రం అది చాలా నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుందండి మన ఇది జ్యువెలరీ ఇండస్ట్రీ. ఎస్పెషల్లీ సూరత్ కానివ్వండి, గుజరాత్ కానివ్వండి, ముంబై కానివ్వండి, ఇటువంటి వాటిలలో వాళ్ళు ఏం చేస్తారంటే డైమండ్ పాలిషింగ్ కానివ్వండి, కటింగ్ కానీ బాగా బిజినెస్ అవన్నీ కూడా బాగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే సార్, మీరు చెప్తున్నప్పుడు అంటే ఇప్పుడు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వీటికి సంబంధించిన మనం టారిఫ్లు చూస్తూ ఉన్నాం. మన దగ్గర ఉన్న పన్నులు, అక్కడ ఉన్న పన్నులు, ఇది బాగానే ఉండింది. అండ్ మొన్నటికి మనం కూడా చూసాం. ఇప్పుడు ఇండియా నుంచి ఎక్కువగా తూర్పుగోదావరి జిల్లాలు, ఇక్కడ నుంచి చేపల రొయ్యలు చెరువులు ఉంటాయి. సరే, మీరు అన్నట్టు ఆ పాలిషింగ్ ఏదో వాళ్ళు కూడా చేసుకోవచ్చు. మన లాంటి ఇంత పెద్ద పెద్ద రొయ్యలు అక్కడ పండించే అవకాశం, అంటే పెంచే అవకాశం ఏమైనా ఉందంటారా? వాటిపైన పడేది ఏంది సార్ మరి ట్యాక్స్లు? మీరు మంచి పాయింట్ తీసుకొచ్చినండి. నెక్స్ట్ అదే చెప్పేది, ఈ జ్యువెలరీ తర్వాత రొయ్యలు అన్నది ఫిష్ మెరైన్ ఇండస్ట్రీ అన్నది మనం బాగా ఎక్స్పోర్ట్ చేస్తాం యూఎస్కు. ఇంకోటి ఆ రొయ్యలలో కూడా మనం ఏం చేస్తామంటే ఆ పెద్దగా ఉన్న రొయ్యలేమో ఎక్స్పోర్ట్ చేస్తాం. అవును, మన క్వాలిటీ మామిడి పళ్ళు, క్వాలిటీ రొయ్యలు, క్వాలిటీ పీతలు, క్వాలిటీ చేపలు అమెరికాలో పోతాయి. ఇక్కడ దొరికే కానీ అక్కడ దొరుకుతాయి. అవును. సో వాటి మీద కూడా అతను ట్యాక్స్ వేస్తా అని చెప్తున్నాడు. అతను చెప్పే ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఇప్పుడు మేము అక్కడి నుంచి కార్న్ పంపించినాం అనుకోండి, అంటే మొక్కజొన్న పంపించినాం అనుకోండి, మీరు ఇక్కడ టారిఫ్ వేస్తున్నారు. మీరు ఇక్కడ నుంచి ష్రింప్ పంపించినా కూడా మామిడికాయలు అంత పెద్ద కౌంట్ కావు, కానీ ష్రింప్ బాగా కౌంట్ అవుతాయి. ష్రింప్ కానీ ఫిష్ కానీ. ష్రింప్ పర్టికులర్లీ అయితే ఏదైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నామో దాన్ని మీరు మొక్కజొన్న మీద తగ్గియండి, మేము దీని మీద తగ్గిస్తామంటారు. మొక్కజొన్న మీద తగ్గించడానికి మోదీ గారు తయారు లేరు. అతను ఓకే మీరు మొక్కజొన్న మీద వేస్తారా, మేము ష్రింప్ మీద వేస్తాం. ఇప్పుడు ట్రంప్ గారు వెజిటేరియనా నాన్ వెజిటేరియనా? ట్రంప్ నాన్ వెజిటేరియన్ కదా, ఆయన తినరా ప్రాన్స్? అన్ని టారిఫ్లు వేసుకుంటే ఇక్కడ ఉన్న లాంటి క్వాలిటీ ఆఫ్ రొయ్యలు అక్కడ దొరకవు కదా, మరి ఆయన తినరు. అతను చెప్పేది ఏంటంటే మీరు కరెక్టే, మీరు మరి మేము ఎక్కువ మొక్కజొన్నలు పండిస్తున్నాం, వాటిని మీరేమో మీ ఇండియాకి ఎక్స్పోర్ట్ చేయనిస్తలేరు, మరి రొయ్యలను ఎట్లా ఎక్స్పోర్ట్ చేస్తాం, దీని మీద తగ్గించేయండి అంటే మోదీ గారు ఒప్పుకుంటలేరు. మరి మోదీ వెజిటేరియనే కదా. మన దగ్గర కూడా కొన్ని దగ్గర కార్న్ బాగానే పండిస్తారు కదా. అవునండి, మరి పండించినప్పుడు అతను రొయ్యలు అక్కడ కూడా పండిస్తారు.
అదేం లేదు. మనలాగా ఉంటుందా? అక్కడ రొయ్యలు అక్కడ కూడా పట్టుకుంటారు. ష్రింప్ ఇండస్ట్రీ ఉంది అక్కడ కూడా. ఓకే. అయితే ష్రింప్ ఇండస్ట్రీ అక్కడ కూడా ఉంది. ఓన్లీ ఇక్కడ ఒక్కటే కాకుండా అక్కడ కూడా ఉంది. సో అతను ఏమంటాడంటే, మీరు ఏదైతే మొక్కజొన్నలు ఇక్కడ పండిస్తారో, మీ మొక్కజొన్నలు మమ్మల్ని ఇండియాకి ఎక్స్పోర్ట్ చేయనండి, ఈ రొయ్యలు మేము ఎక్స్పోర్ట్ చేయనిస్తాం. మీరు మొక్కజొన్న మీద వేయకపోతే మీరు రొయ్యల మీద ఏమంటాడు. మొక్కజొన్న మీద కనుక మనం కనుక వేయలేదనుకోండి, మనం మొక్కజొన్న ఫార్మర్స్ అందరూ వెళ్ళిపోతారు, ఖతమవుతారు. ఎందుకంటే అక్కడ ఏందండి 10,000 ఎకరాలు 20,000 ఎకరాల మొక్కజొన్న పండిస్తారు. ఆ మొక్కజొన్న తీసుకొచ్చి ఇక్కడ వేస్తామంటే ఖతమవుతుంది ఇండస్ట్రీ. సో అందుకోసం మోడీ గారు కూడా దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటా ఒప్పుకుంటలేరు. కానీ ఇప్పుడు ఏంటంటే ఇటువంటిప్పుడు ఏమైందంటే ష్రింప్కు ఎఫెక్ట్ అయింది. ఇప్పుడు మోడీ గారు చూస్ చేసుకోవాలి, ష్రింప్ ఫార్మర్సా ఇట ఇది చూసుకోవాలన్నట్టు. ముందు నువ్వు వెనక గొయ్యి. మోదీ కష్టమే ఇటువంటి వాటిలలో. ఇప్పుడు మీరు అన్నట్టు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కి సంబంధించి ఫుడ్ విషయం కావచ్చు, అంటే మనం మాట్లాడుకున్న ఫిష్, ప్రాన్స్ ఇవి, అండ్ జ్యువెలరీ, గార్మెంట్స్, ఇవన్నీ ఎక్కువగా మనకి ఎక్స్పోర్ట్లు ఇంపోర్ట్లు ఇవన్నీ చూస్తూ ఉంటాం. కానీ ఐటీ రంగానికి సంబంధించిన టారిఫ్ అది ఎట్లా పాసిబిలిటీస్ ఉంది? నాకు అది అర్థం కాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విషయం గట్టిగా మాట్లాడకండి, ట్రంప్ మళ్ళీ నేసడం తెలియదు. అంటే జాబ్స్ కి సంబంధించి, ఇమిగ్రేషన్ కి సంబంధించి, అంటే వలసదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా టారిఫ్లు అంటున్నారు. ఇప్పుడు మా కంపెనీ ఉందండి, రెడ్డి నిమెన్ కంపెనీ ఉంది. మాకు ఒక 40 మంది అమెరికాలో పనిచేస్తారు, ఒక 50 మంది ఇండియాలో పనిచేస్తారు. తర్వాత మా ఐటీ అన్నది వేరే ఒకరికి అవుట్ సోర్స్ చేస్తాం మేము. సో ఇవన్నీ సర్వీస్, వీటి మీద అతను ఇప్పుడు ఏమి టారిఫ్ గిరిఫ్ వేస్తాను అంటలేడు. ఒకవేళ వాటి మీద కూడా టారిఫ్ వేస్తే మాత్రం మన హైదరాబాద్ గోవింద అయితే. ఎందుకంటే వాటి మీద టారిఫ్ పడ్డదనుకోండి, అప్పుడు మేము ఆలోచించాల్సి వస్తుంది, ఇండియాలో ఆఫీస్ పెట్టుకోవాలన్నా పెట్టుకోవద్దా, అక్కడనే ఎందుకంటే మేము అసలు సర్వైవే కాలేమేమో అంత, లేదంటే అక్కడ ప్రైజులు పెంచేస్తాం. సో మా పరిస్థితి ఎట్లా ఉంది ఇంకా ఆలోచించలేము. ఒకవేళ కనుక ఇక్కడ కనుక టారిఫ్స్, ఒకవేళ కనుక అమెరికా కనుక ప్రతి సర్వీస్ ఇండస్ట్రీ మీద కూడా ట్యాక్స్ వేసిండంటే బాగా కష్టం. ఇప్పుడు అతను ఏం మాట్లాడతాడు సర్వీస్ ఇండస్ట్రీ మీద, కానీ మరీ మాటలు గీటలు అన్నీ పెరిగిపోతే మాత్రం చెప్పలేము, వాటి మీద కూడా వేసే ఛాన్స్ ఉంటుంది. మీరు అన్నట్టు కాస్త స్లోగా మాట్లాడుకోవాలి ఇలాంటి మాటలు, లేకపోతే వినిపించింది అనుకోండి, అరే దీన్ని మర్చిపోయాను అనుకుంటాడేమో. సో ఇప్పుడైతే సర్వీస్ ఇండస్ట్రీ మీద లేదు. మనది నెంబర్ 1 ఎక్స్పోర్ట్ యాక్చువల్లీ మన సర్వీస్. మా దాంట్లో టెక్స్టైల్స్ ఉన్నా కూడా అది ఓన్లీ గూడ్స్ వాటిలనే, కానీ సర్వీసెస్ అన్నది మనం ఎక్స్పోర్ట్ చేస్తాం. ఓకే. ఇప్పుడు మన వాళ్ళు అమెరికాలో కొంతమంది జాబ్స్ చేస్తున్నారు కదా, ఆ ఉద్యోగస్తులపై ఈ టారిఫ్ అనేది డైరెక్ట్ ఇంపాక్ట్ ఏమైనా పడుతుందా? లేదండి, డైరెక్ట్ ఇంపాక్ట్ ఏం పడదు. మన స్టూడెంట్స్ మీద కానివ్వండి, మన వర్కర్స్ మీద కానివ్వండి, ఓవరాల్గా పొలిటికల్ అట్మాస్ఫియర్ కొద్దిగా నెగిటివ్ అయితే వార్ ఆఫ్ ద వర్డ్స్ అవుతుందండి. ఇప్పుడు అదే కెనడా ఉన్ను అమెరికా వార్ ఆఫ్ ద వర్డ్స్ మొదలైనట్టు. ఇక వాళ్ళు తిట్టుకోవడం, ఇది అందులో మా దేశంలో కలిపేస్తా, అక్కడ మొత్తం అమెరికన్ గుడ్స్ మొత్తం బ్యాన్ చేయి అని చెప్పి వాళ్ళు మొదలుపెట్టినారు. అటువంటి ఏం మన దగ్గర ఏం మాట్లాడతారు. ఇంకోటి ఏంటంటే మోడీ గారు టైట్ లిప్ గాయ్, లూజ్ టంగ్ గాయ్ కాదు. ట్రంప్ ఏమో మనకు తెలుసు కదా, నేను చెప్పనక్కర్లేదు. సో అటువంటి వార్ ఆఫ్ ద వర్డ్స్ ఏమీ నడసలేవు కాబట్టి అటువంటి ఏమీ జరగకూడదని అనుకుంటున్నాం. ఇన్ జనరల్గా ఈ టారిఫ్ అన్నది ఓన్లీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ తప్పితే ఐటీ, మన దగ్గర ఐటీలో జాబ్ చేసే వాళ్ళకి ఎఫెక్ట్ కాకూడదు. తర్వాత వీసా స్టేటస్ వాటన్నిటి కూడా, స్టూడెంట్ వీసా వాటికి కూడా ఎఫెక్ట్ కాకూడదు. ఇప్పుడు కానీ ఈ టారిఫ్స్ వల్ల అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులకు సంబంధించి కావచ్చు, H1B వీసాకి సంబంధించి కాస్త తగ్గే అవకాశాలు ఉన్నాయి, స్పాన్సర్షిప్ కూడా తగ్గుతుంది అని ఒకలాంటి భయం ఉంది. నేనైతే ఏమి అనుకుంటలేను మరి. అంటే ఇవన్నీ ఓవరాల్గా ఎఫెక్ట్ ఎట్లయిద్ది అంటే, ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే మనకు టోటల్ $100 బిలియన్ అబౌట్ మనం ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, వాటి మీద టారిఫ్ వేస్తా అని చెప్తున్నాడు. కానీ యుఎస్ ఇంపోర్ట్ చేసుకునేది 1. నాకు నెంబర్ ఎక్కువ, $1.5-1.2 ట్రిలియన్ దాకా ఇంపోర్ట్ చేసుకుంటాను మేము. అందులో ఇండియా ఓన్లీ 5%. మిగతా అన్నిటి మీద టారిఫ్ వేస్తున్నా కదా. మన ఇండియా మీద ఒక్కటి కాదు కదా, మిగతా అన్నిటి మీద టారిఫ్ వేస్తుంది కదా. అవన్నీ కూడా ప్రైజెస్ ఏవైతే ఇంపోర్ట్ చేసుకునే గూడ్స్ అన్నిటి కూడా ప్రైజులు పెరిగే ఛాన్స్ ఉంటుంది మాకు అక్కడ. అప్పుడు ఏమైంది జనరల్గా అంటే, టిపికల్గా ఏమైతే అంటే లోకల్ ప్రొడక్షన్ పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి మేము అక్కడి నుంచి ఇక్కడికి మన జాన్ డీరీ ట్రాక్టర్ ఎక్స్పోర్ట్ చేస్తే మీరేమో 100% ట్యాక్స్ వేస్తున్నారు.
ఇక్కడ నుంచి మహేంద్ర మీరు అక్కడ ఎక్స్పోర్ట్ చేస్తే మాత్రం ఆడ 3% ట్యాక్స్ ఉంది. ఇప్పుడు అతను ఏమంటాడు, ఓకే మీరు జాన్ డీర్కి 100% ఇస్తాను కదా, మేము కూడా మహేంద్రాకి 100% ఇస్తాను. అప్పుడు ఏం చేస్తుంది మహేంద్ర అక్కడ పోయి ఇండస్ట్రీ ఓపెన్ చేయాలనుకుంటుంది. లేకుంటే జాన్ డీర్కి డిమాండ్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో ఇటువంటి అన్నీ కూడా ఆ కంట్రీకి కొద్ది బెనిఫిట్ అయితే అని అనుకుంటాను నేనైతే. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి సార్, ఏదైనా ఇబ్బంది వచ్చింది, లే ఆఫ్స్కి వెళ్తున్నారంటే ఫస్ట్ కొరడా జులిపించేది హై సాలరీస్. మరి ఇప్పుడు ఈ టారిఫ్స్, ఈ గందరగోళం మధ్యలో ఈ ఐటీ కంపెనీస్కి సంబంధించి వాళ్ళ జీతభత్యాల్లో కావచ్చు, లేకపోతే వాళ్ళకి ఇచ్చే నెక్స్ట్ అలవెన్సెస్లో కావచ్చు, ఈ కట్ ఆఫ్స్ ఏమైనా ఉండే అవకాశాలు ఉంటాయా? అంటే టారిఫ్స్ వల్ల అమెరికా మంచి అయిద్దా చెడైద్దా అన్నది డిబేటబుల్ ఇష్యూ అండి. ఎందుకంటే అది నేను ఎకనామిస్ట్ కాదు, లాయర్ని, కాబట్టి నాకు అంత అవగాహన లేదు. అది కొందరు ఏమంటారంటే టారిఫ్స్ తోటి అక్కడ ప్రొడక్షన్ పెరుగుతుంది, ఇండస్ట్రీ పెరుగుతుంది అని కొందరు అంటారు. కొందరు ఏమంటారంటే ఈ టారిఫ్స్ తోటి దేశం నాశనం అయింది, వీడి చేసే శాఖలతో దేశం నాశనం అయింది. అది ఎఫెక్ట్ అయింది అన్నది నాకు తెలియదు. ఒకవేళ కనుక కంట్రీ కనుక కిందికి పోయింది అనుకోండి ఎకనామికల్గా, ఆ కంట్రీతో పాటు మన ఇండియన్స్ కూడా సఫర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఒకవేళ కంట్రీ కనుక బెనిఫిట్ అయింది అనుకోండి, మన వాళ్ళు బెనిఫిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు సాధారణంగా H1B వీసాలతో వెళ్ళిన వాళ్ళు, లేకపోతే ఐటీ కంపెనీస్ ఉన్న వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు ఈ టారిఫ్స్ వల్ల? ఈ టారిఫ్స్ వల్ల జనరల్గా ఏముండేయండి మనకు, ఎందుకంటే H1B అన్నది ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ అనేది అది డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ కిందకి రాదు. ఆ రెస్ట్రిక్షన్స్ వేరే ఉంటాయి, ఆ రూల్స్ వేరే ఉంటాయి. కాబట్టి వాటికి H1Bs కానివ్వండి, L1 కానివ్వండి, F1 కానివ్వండి ఎటువంటి సంబంధం లేదు. ఇన్ జనరల్ మనం అంతకుముందు మాట్లాడుకుంది ఏంటంటే ట్రంప్ అనే అతను కానీ, ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కానీ యాంటీ ఇమిగ్రెంట్ అని మనకు తెలుసు. ఆ పాలసీస్ వేరే. కానీ ఈ టారిఫ్ మీద ఉండే పాలసీస్ మాత్రం దీని మీదకి ఎఫెక్ట్ కాకూడదు. ఇప్పుడు సాధారణంగా మనం ఉప్పు పప్పు దగ్గర నుంచి ఏ చిన్న వస్తువు కొన్న, ఒక పెన్ను కొన్న ప్రస్తుతానికి జిఎస్టీలు మనం చూస్తున్నాం. స్టేట్ జిఎస్టీ ఉంటుంది, సెంట్రల్ జిఎస్టీ ఉంటుంది. ఇంతకు ముందు అంటే మీరు యుఎస్ లో ఉంటారు కాబట్టి ఇండియాలో ఏం జరుగుతుందో అంత గమనించారో లేదో, పెద్ద ఇష్యూస్ అయ్యాయి. అంటే బిల్లును చూసుకునేవాళ్ళు చాలా మంది, అసలు స్టేట్ జిఎస్టీ ఏంటి, సెంట్రల్ జిఎస్టీ ఏంటి, పనులు ఎట్లా పెంచారు తగ్గించారు, ఇంత ఉండేది. బట్ స్టూడెంట్స్ తో వచ్చేసరికి అంత ఉండేది కాదు, ఆ లెక్కలు వేరే ఉండేవి. కానీ ప్రస్తుతానికి ఈ టారిఫ్ విధానం అమెరికా వెళ్ళాలనుకునే స్టూడెంట్స్ మీద కూడా మంచి ఇంపాక్టే పడుతుంది అనేది విన్నమాట. లేదండి, టారిఫ్ అన్నది స్టూడెంట్స్ కు ఎట్లా ఎఫెక్ట్ అయితే నెగిటివ్ గా ఏం ఎఫెక్ట్ కాదు అతనికి. అంటే మనం కట్టే ఫీజుల తర్వాత కూడా మళ్ళీ అక్కడ కూడా 2 జిఎస్టీలు ఏమైనా ఉంటాయా? లేదు, జిఎస్టీ అతను ఇంకా ట్యాక్స్లు అక్కడ తగ్గిస్తా అని చెప్తున్నాడు. ఓకే, అతను ఏమంటుండంటే ఇప్పుడు మీరు ఇండియా నుంచి మీరు ష్రింప్ పంపిస్తున్నారు, ష్రింప్ మీద అతను ఏమంటాడు, అమెరికాలో ప్రొడ్యూస్ చేసే ష్రింప్ అయితేనేమో $10 అవుతుంది, ఇండియా నుంచి $5 మీరు పంపుతుండ్రు. ఓకే, దాని మీద ఏమంటాడు అతను $3 నేను ట్యాక్స్ ఇస్తా అని చెప్తాడు. ట్యాక్స్ చేస్తే ఎఫెక్ట్ ఎవరికైంది? ఒకవేళ కనుక అమెరికా ఇంకా ఇక్కడి నుంచి ష్రింప్ కొన్నది అనుకోండి, ష్రింప్ అంటే మనం దాని ఏమంటారు, రొయ్యల్ ప్రాన్స్ అంటారు మీరు ఇక్కడ, మేము ష్రింప్ అంటాం అక్కడ. ఈ ప్రాన్స్ ఏదైతే అక్కడ పోయినప్పుడు కూడా ఒకవేళ ఇంకా రొయ్యలు పోయినాం అనుకోండి, అతను ఏమంటాడంటే ఆ $3 మీరు ట్యాక్స్ కట్ చేస్తా అంటాడు అక్కడ. ఓకే, ఏదైతే ఇప్పుడు 1 కిలో ష్రింప్ $5 మీరు ఇక్కడి నుంచి పంపుతుండ్రు, ఆడ వాళ్ళు అంతమంది దాకా $5 కొన్నాడు, ఇప్పుడు $3 దాని మీద ట్యాక్స్ ఇస్తా అంటాడు. ఆ $3 మాకు ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది అని చెప్తుండే అతను. అప్పుడు దానిపైన ప్రైస్ కూడా పెరుగుతుంది కదా. దాని ప్రైస్ పని కొడితే ష్రింప్ తినాం, వేరే తింటాం, పప్పు తింటాం, ఉప్పు తింటాం, కారం తింటాం, వేరే తింటాం. ఒకవేళ ష్రింప్ ప్రైస్ పెరిగింది అనుకోండి, ష్రింప్ తినాం, చిన్న ష్రింప్ వేరే ష్రింప్ తింటాం, లేదంటే ష్రింపే తినాం. అట్లా జనాలు అడ్జస్ట్ అయిపోతారు. అప్పుడు ఏమైందంటే ష్రింప్ డిమాండ్ తగ్గొచ్చు. ఎకనామికల్ మూమెంట్స్ ఎట్లుంటాయి అనేది ఇప్పుడు జడ్జ్ చేయడం కష్టం. కానీ మన ఇండియన్ స్టూడెంట్స్ అక్కడ పోయిన అనుకోండి, ఏముంటుంది, ష్రింప్ పెరిగింది అనుకోండి, వాని పెద్ద ఎఫెక్ట్ ఏం పడుతుంది, తినడు వాడు, ఇంకోటి తింటాడు, మాంసం తింటాడు, చికెన్ తింటాడు. ఆడ చికెన్ మేము చికెన్ ఎక్స్పోర్టింగ్ కంట్రీస్, చికెన్ ఎక్స్పోర్టింగ్ కంట్రీసే, తర్వాత మీట్ ఎక్స్పోర్టింగ్ కంట్రీసే మేము. సో ష్రింప్ తినడు, చికెన్ తింటాడు, ఏమున్నది. కానీ ఎంత కాదనుకున్నా అలా పాపం అలా వాళ్ళకి కూడా అప్పుడప్పుడు తినాలనిపిస్తే ఇబ్బంది. ఇప్పుడు మీరు అన్నట్టుగా రేట్లు పెరుగుతూ ఉన్నాయి, అంటే పన్నులు ఎక్కువగా విధిస్తూ ఉన్నారు. సో దానివల్ల డిమాండ్ తగ్గిపోతుంది. డిమాండ్ ఎవరికి తగ్గిపోద్ది? యుఎస్ లో తగ్గిపోద్ది అని అంట. మరి వివిధ అంటే ఇప్పుడు ఒకటేనండి,
ఇప్పుడు ఇండియన్ స్ట్రింప్ మీద ట్యాక్స్ వేసిండు అనుకోండి, అప్పుడు ఏమైందంటే ట్యాక్సెస్ ఏమైంది, స్ట్రింప్ రేటు పెరిగిపోద్ది. పెరిగిపోయినప్పుడు ఏమైంది, అక్కడ స్ట్రింప్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తారు. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి $5 నుంచి స్ట్రింప్ అవుతుంది, నేను అక్కడ ప్రొడ్యూస్ చేయాలంటే నాకు $6 అవుతుంది. ఇప్పుడు ఇండియా నుంచి వచ్చే $5 దాన్ని దీన్ని $3 గవర్నమెంట్ కలెక్ట్ చేసింది అనుకోండి, ఇప్పుడు నేను $6 స్ట్రింప్ నేను ఎక్కువ ప్రొడ్యూస్ చేయొచ్చు కదా అక్కడ. ఓకే, బట్ మరి ఇక్కడ మన రైతులైతే మళ్ళీ ఇబ్బంది పడతారు. అవునండి, ఆ దేశ ప్రెసిడెంట్ మీ రైతుల గురించి ఎందుకు ఆలోచిస్తాడు? అక్కడ రైతుల గురించి ఆలోచిస్తారు కానీ మీ రైతుల గురించి ఎందుకు ఆలోచిస్తాడు? మనం మాట్లాడే స్టూడెంట్ వీసా వాళ్ళకైతే ఇబ్బంది లేదు, ఇక్కడ రైతులకు మాత్రం ఎవరైతే స్ట్రింప్ పండిస్తారో వాళ్ళకి ఇబ్బంది ఉంటుందో, ఖచ్చితంగా ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు $5 ఏమంటారేమో కొనడానికి రెడీ ఉన్నారు, $8 మరి వాళ్ళు కొంటారా? ఏమో కొనేమేమో, మేము వేరే $6 వేరే దేశం పోతాము, లేదంటే మేమే ప్రొడ్యూస్ చేస్తాము, అక్కడ $8 కొనమేమో. సో ఇక్కడ రైతులకు ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అక్కడ రైతులకు ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ లేదు, అక్కడ స్టూడెంట్స్కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే నాకు కనబడతలేదు. ముఖ్యంగా ఏ రంగాలపై దీని ఎఫెక్ట్ బాగా పడే అవకాశం ఉంది అంటే ఇంక తప్పనిసరి పరిస్థితుల్లో మనం దాన్ని బేర్ చేయాల్సిందే, ఈ ఇండస్ట్రీస్ అనేది ఏమైనా ఉందంటారా? నేను ఇంతకుముందు పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్ అసలు దానికైనా ఉందా సార్? మనం అంత పెట్రోల్ ఇంపోర్ట్ చేసుకుంటాం అనుకుంటాం కదా. అయితే ఈ మధ్యలో ఏమైందంటే రష్యా యుక్రెయిన్ వార్ అయితే రష్యా మీద రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. మన ఇండియా ఏం చేస్తుందంటే అక్కడి నుంచి కొన్ని కంపెనీస్ ఏం చేస్తానంటే అక్కడి నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకొని వాటిని రిఫైన్ చేసుకొని మళ్ళీ వేరే కంట్రీస్ పంపిస్తుంది. ఓకే, సో ఆ విధంగా మనం ప్రాఫిట్ చేస్తాను అన్నట్టు. అయితే అవన్నీ కూడా ఇప్పుడు దీంట్లో టారిఫ్లో ఇంపోజ్ చేస్తుంటారు. ఇంకోటి ఏంటంటే మనం ఫార్మసీ, మీకు జెనరిక్ డ్రగ్స్ అంటే తెలుసు కదండి, అంటే ఆల్రెడీ పేటెంట్ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత జెనరిక్ డ్రగ్స్ చాలా చీప్ దొరుకుతాయి, అక్కడ కూడా ఇక్కడ కూడా మీకు చాలా చీప్ దొరుకుతాయి. మనకు యుఎస్లో జెనరిక్స్ డ్రగ్స్లో 50% మన ఇండియా నుంచి పోయేటి, 50% అక్కడ. అంటే దాదాపు ఆడ మేము కొనే డ్రగ్స్లలో 25% కన్నా ఎక్కువ జెనరిక్ డ్రగ్స్ అంటాం కదా, నార్మల్ డ్రగ్స్ వేరే, జెనరిక్ డ్రగ్స్. జెనరిక్స్ అంటే 25% కన్నా ఎక్కువ డ్రగ్స్ అన్ని కూడా ఇండియా నుంచి పోయేటి. ఇప్పుడు అలా అనుకుంటే సార్, ఇప్పుడు మనం ఏదైనా తలనొప్పి వచ్చింది, జ్వరం వచ్చింది, వెళ్ళి పారాసెటమాల్ కొనేసుకుంటాం. పారాసెటమాల్ అనేది జెనరిక్ డ్రగ్, అది అక్కడ ఎవరు అక్కడ ఉంటది, 25% ట్యాక్స్ ఇస్తా అంటాడు. అది టూ మచ్ కాస్ట్ అయితే మరి 25% ట్యాక్స్ వేసేటప్పుడు ఏమైందంటే, అప్పుడు ఏమైంది, ఇక్కడ కంపెనీస్ ఏం చేస్తారని ఆయన వానికి 25% పెట్టేది, ఏదైతే పారాసెటమాల్ ఉందో అక్కడనే ప్రొడ్యూస్ చేద్దాం మనం, అప్పుడు ఇక్కడ నుంచి ఇండస్ట్రీ అక్కడ మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇండియా నుంచి ఇంపోర్ట్ చేస్తున్నాం ఇంత, వియట్నాం నుంచి ఇంపోర్ట్ చేస్తే తక్కువ ఉన్నది కొన్ని కంట్రీస్లో, వియట్నాం కాదు పర్టికులర్గా, వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేస్తే అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకోవచ్చు, మన కంపెనీస్ అక్కడికే పోవచ్చు. అంటే కొంచెం లాభము ఉంది, కొందరికి లాభము ఉంది, కొందరికి నష్టం ఉంది. అంటే అమెరికాకైతే డెఫినెట్లీ అంటే లాభం అని అతను అనుకుంటుండు, డెఫినెట్లీ ఇండియాకైతే కొన్ని కంపెనీస్ మాత్రం నష్టం ఉండింది. ఇన్ని సందేహాల మధ్య మీరు ఇచ్చే సలహా ఏంటి, ఏమంటారు? ఇది స్టూడెంట్స్ అంటే, నేను ఇమిగ్రేషన్ లాయర్ను, నేను ఫైనాన్షియల్ అడ్వైజర్ కాదు, నాకు ఈ టారిఫ్లు తర్వాత ఎకనామిక్ అడ్వైజ్ అంత తెలియదు, నేను చేసిన చాలా ఇన్వెస్ట్మెంట్లు చాలా దొబ్బిపోయినాయి. సో అవన్నీ నేను చెప్పే ఫాలో కాకండి. కానీ ఇమిగ్రేషన్కి అయితే దీనికి దానికి ఎఫెక్ట్ లేదు. స్టూడెంట్స్ ఎవరైతే పోదలుచుకున్నారో వాళ్ళు ఈ టారిఫ్ గురించి భయపడాల్సిన అవసరం లేదు. H1B వీసా కానివ్వండి, L1 వీసా కానివ్వండి, మిగతా ఏ వీసాలు కూడా పోయినా ఈ టారిఫ్స్ అన్నది నేనైతే ఏమి నెగిటివ్ ఎఫెక్ట్ అవుతుందని అయితే అనుకోవట్లేదు. కాబట్టి మీరు ఏదైతే ప్రొసీడ్ కావాల్సుకుంటారో ప్రొసీడ్ కాండి, దీంతో ఏం సంబంధం లేనిపోయిన అపోహలు అయితే పెట్టుకోవద్దు. ఒక క్లారిటీ ఉండాల్సిన అవసరం ఉంది. విన్నదంతా కూడా నిజాలు అనుకోకూడదు. పాపం ట్రంప్ గారు ఏది పడితే అది మాట్లాడుతున్నారని, అస్తమాను నెగిటివ్ గానే మాట్లాడుతున్నారని కూడా అనుకోవద్దు అంటున్నారు. ఇందులో మాత్రం టారిఫ్ మాత్రం మనం ఇండియన్ స్టూడెంట్స్ ఏదైతే ఇమిగ్రేషన్ మీద పోదలుచుకుంటారో వాళ్ళకి మాత్రం ఎఫెక్ట్ కాదు. మరి ఈ ష్రింప్ ఫార్మర్స్ కానివ్వండి, ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ కానీ వాళ్ళకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సరే, వాళ్ళకి అడ్వైజ్ చేసే కెపాసిటీ నాకు లేదు, ఎందుకంటే నేను అంత ఇండస్ట్రీ ఎక్స్పర్ట్ కాదు, ఓన్లీ ఇమిగ్రేషన్ లాయర్గానే పనిచేసిన కాబట్టి ఇమిగ్రేషన్ లాకి మాత్రం ఇది ఏమి ఎఫెక్ట్ కాదండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి.